అసలు జరిగిందేంటి, జరగందేంటి? వెలిచూపు వలన నీకు ముందే ఊహించుకొని, ముందే ఏదో తెలుసుకొని, నువ్వేదో నీతిమంతుడుగా ముద్రించుకొని, నేను యోసేపు లాంటి పరిశుద్ధునని అన్ని చెప్పుకుంటూ పోతే నీ నోరు దోషమవుతుంది. అది జాగ్రత్త, తెలుసుకొని మాట్లాడు. నీ నోరు దోషమైతే నీకు అది ఉరిగా మారుతుంది. అది రేపు నీకు ఉరి అవుతుంది. నిన్నెవడు కాపాడలేడు. జాగ్రత్త. వాస్తవాన్ని తెలుసుకో, సత్యమును తెలుసుకో, నిజమేదో తెలుసుకో. అబద్ధాలన్నీ మూట కట్టుకొని చెవులో వేసుకొని నువ్వు అనేకులకు చెప్పుకుంటూ పోతే, చాడీలు చెప్పుకుంటూ పోతే నీవెవరు నాన్న? నీకేమొస్తుంది? ఉరి. నీ మాటలే నీకేమవుతాయి? అందుకే ఇప్పుడు ఇందాక చదివారు కదక్క, మనుష్యుల పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. ఆమేన్.